గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి కోవెలముడి రవీంద్ర నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నిక అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ తేజకు నామినేషన్ పత్రాలు అందజేశారు. గుంటూరులో 4 ఏళ్లుగా అభివృద్ధి ఊసేలేదని కోవెలముడి రవీంద్ర విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే రోడ్లకు గుంతలు పూడ్చామన్నారు. తనను మేయర్గా గెలిపిస్తే నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా మనం 4 సంవత్సరాలుగా చూసాం ఏ విధంగా గుంటూరు ప్రజలు ఇబ్బంది పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ గుంటలన్నింటినీ కూడా పూడ్చి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మనందరం చూస్తున్నాం. గుంటూరు నగర ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జీవన విధానం సాగించేలాగా ఈ కూటమి ప్రభుత్వం ప్రాణాలను కల్పిస్తుందని చెప్పి మీడియా ద్వారా వాగ్దానం చేస్తున్నాం. రేపు జరగబోయే మేయర్ ఎన్నికకు ఇచ్చేసే కార్పొరేటర్లందరికీ కూడా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి సహకరించండి, నా యొక్క విజయానికి తోడ్పడండి. మనందరం కలిసి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజన్తో 2047 విజన్లో భాగస్వాములై అట్లాగే గుంటూరుని రాజధానిని అభివృద్ధి చేసే కార్యక్రమంలో మనందరం కూడా పాటుపడి మనందరం కూడా చిరు సహాయం ఆయనకు అందించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను.